సో కమింగ్ టు ది ఆర్సీబీ కెప్టెన్ పటిదార్ మనం సైలెంట్ కిల్లర్ అనుకోవచ్చండి. ఎందుకంటే లాస్ట్ సీజన్లో కూడా పటిదార్ మిగిలిన టీంతో కంపేర్ చేస్తే వాళ్ళ కెప్టెన్లు కంపేర్ చేస్తే అంత స్టార్డమ్ కానీ అదేం లేదు. ఒక సైలెంట్ కిల్లర్గా టీంని బాగా హ్యాండిల్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అంటే తన మీద ఉన్న అంచనాలు లేకపోవడం అతనికి అడ్వాంటేజ్ అయింది అనుకోలేము. అతని గురించి చాలామంది ఎప్పుడైతే ఐ డోంట్ నో ఎంతమంది గుర్తుందో, ఒక ఇంజరీ తర్వాత సిసోడియా అనే ప్లేయర్ని వాళ్ళు రీప్లేస్మెంట్గా తీసుకున్నారు రజత్ పటిదార్ ప్లేస్లో. మళ్ళీ అదే సిసోడియా ఇంజరీ అయితే మళ్ళీ ఆయన ప్లేస్లో టీంలోకి వచ్చిన తర్వాత ఎక్కడో వాళ్ళు మరి అది వాళ్ళ టీం డైరెక్టర్ అంబాద్ అని ఉంటాడు, తను అంతకుముందు ఇంగ్లాండ్కి టీం డైరెక్టర్, తను వచ్చిన తర్వాత ఈయనలో మరి ఏం చూసిండో తెలియదు, నువ్వు వెళ్ళి మీ డొమెస్టిక్ సీజన్లో క్యాప్టెన్సీ చెయ్యి, అక్కడ నుంచి నెక్స్ట్ బాగా చేస్తే నీకు క్యాప్టెన్సీ ఇస్తామని చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా పటిదార్ కి కెప్టెన్సీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టీం నిండా స్టార్ ప్లేయర్స్ ఉన్నారు ఎక్సెప్ట్ కోహ్లీ ఒకవేళ మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరిలో కనీసం ఒక 6-7 మెంబర్స్ ఉన్నారు. అయినా కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టి పటిదార్కి ఇవ్వడం ఎట్లా? అదే వాళ్ళు ఏదో చూసిరు, దే హావ్ సీన్ సమ్ లీడర్షిప్ క్వాలిటీస్. ఇప్పుడు కొంతమంది ప్లేయర్స్లో మీరు చూడండి, ఇప్పుడు 11 మెంబర్స్ టీంలో గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు కొంతమంది ప్లేయర్స్ చాలా యాక్టివ్గా ఉంటారు ఫీల్డ్లో, బ్యాటర్ని పట్టి వాళ్ళు ఫీల్డ్కి వాళ్ళే అడ్జస్ట్ అవుతున్నారు, లెఫ్ట్కి మూవడం, రైట్కి మూవడం, ఫ్రంట్ రావడం, బ్యాక్ రావడం, లేదంటే వాళ్ళు బౌలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ బ్యాటర్ స్కిల్స్ని బట్టి స్ట్రెంగ్స్కి వీక్నెస్ తగ్గట్టు బౌలింగ్ చేస్తున్నారు. సో ఆ ఇన్బిల్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ని వీళ్ళు గమనించినట్టున్నారు ఆర్సీబీ మేనేజ్మెంట్. అందుకోసం అని తనకి ఇచ్చిరు, అతను ఎంపీగా ఆడుతుంటాడు, అక్కడ కూడా చాలా అద్భుతంగా క్యాప్టెన్సీ చేయడం చూసినాం. ఫస్ట్ సీజన్ క్యాప్టెన్గా ఆర్సీబీకి అసలు ఇప్పటివరకు చరిత్రలో కప్పు రాందాన్ని తను తీసుకొచ్చిందంటే డెఫినెట్గా క్యాప్టెన్సీ స్కిల్ ఇది. మనము తనని రుతురాజ్ గైక్వాడ్తో కంపేర్ చేయొచ్చు. మీకు ధోని ఉండగా రుతురాజ్ గైక్వాడ్ చాలా ఇబ్బంది పడ్డాడు అనొచ్చు, లేదంటే చాలా కంఫర్టబుల్గా కనిపించలేదు. బట్ పటిదార్ విషయానికి వస్తే మీకు విరాట్ కోహ్లీ ఉన్నా కూడా హీ వాజ్ ఏబుల్ టు టేక్ హిజ్ ఓన్ డెసిషన్స్. సో అక్కడే క్లియర్గా అర్థమవుతుంది మనకు తనలో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి.